Hello viewers, welcome back to our channel. Please like my video, subscribe to my channel. గులాబీలు గుత్తులుగా రావాలి అంటే అలాగే ఏ ఇతర ఫ్లవర్స్ అయినా గుత్తులుగా రావాలి అంటే చాలామంది కామెంట్లు అడుగుతున్నది ఏమిటంటే శంకు పురుగులు ఎక్కువగా వస్తున్నాయి, ఏం చేయాలి అని. అలాగే క్యాటర్పిల్లర్స్ కూడా వస్తున్నాయి అంటున్నారు. క్యాటర్పిల్లర్స్ అయితే అవి పెద్దగానే ఉంటాయి కదా, మన గార్డెన్లో కనపడినప్పుడు వాటిని ఒక స్టిక్ సహాయంతో తీసి దూరంగా వేయండి. అలాగే శంకు పురుగుల కోసం అయితే మెంతుల పొడి ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి చూపించాను. మెంతులు కానీ చల్లండి, లేదంటే బనానా తొక్కలు, మనం తినేసిన బనానా తొక్కలు అవి ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయో ఆ ప్లేస్లో వేయండి. వేస్తే అవి ఆ తొక్కని పట్టుకున్నప్పుడు ఆ తొక్కని దూరంగా వేసేయండి. ఇంకొక మంచి రెమెడీ అయితే ఈ వీడియోలో చూపిస్తాను, మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఏ ఫ్లవర్స్ అయినా కూడా ఇంత బాగా రావడానికి ఈ పోషకాలు మాత్రం చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ మధ్యలో మన గార్డెన్లో చూడండి, పింక్, రెడ్ అండ్ మందారాలు, కనకాంబరాలు గుత్తులుగా ఎంత చక్కగా వచ్చాయో. ఈ మధ్యకాలంలో మనమైతే ప్రతి ఒక్కటి చేసుకుంటున్నాం కదా. రీసెంట్గా మనం బనానా పౌడర్ కానీ, ఇంకా బియ్యం కడిగిన వాటర్లో బెల్లం వేసి ఇవ్వడం కానీ, ఇలాంటివన్నీ ఇస్తున్నాం కదా, చాలా చక్కగా వస్తున్నాయి. సింపుల్వి ఇంట్లో దొరికేవే, పెద్దగా కష్టపడకుండా సింపుల్వి ఇచ్చినప్పుడే మనకు మొక్కలకి ఇంత చక్కటి ఫ్లవరింగ్ అనేది వచ్చినప్పుడు మనం ఈ సంతోషాన్ని మాటల్లో చెప్పలేము. నేను ఇది వచ్చేసి మనకు ఈ వర్షాకాలంలో మొక్కలకు అంటే కొంచెం పెస్ట్ అటాక్ అవుతూ ఉంటుంది, లేదంటే ఎక్కువ క్యాటర్పిల్లర్స్ ఇలాంటివి వస్తుంటాయి. అవైతే పెద్దగా మనం ఆర్గానిక్ వాటిని వెంటనే చనిపోవు, ఏవైనా సరే కొంచెం టైం అయితే పడుతుంది. క్యాటర్పిల్లర్స్ లాంటివి అయితే చేతితోనే తీసి దూరంగా పడేయటం బెటరు. వాటిని చంపకూడదు అసలు, ఎందుకంటే అవే కదా బటర్ఫ్లై అవుతాయి. ఇది వచ్చేసి కొబ్బరి నూనెలో నేను వేపాకు వేసి మరిగించాను. వేపాకు వేసి మరిగించిన ఆయిల్ ఇది. ఇది వచ్చేసి మనము 1 లీటర్ వాటర్లో 1 స్పూను ఇది కలిపేసి స్ప్రే చేసుకోవచ్చు, లేదంటే వాటర్లో మిక్స్ చేసి మొక్కలకి మొదట్లో కూడా ఇవ్వచ్చు. ఇది 2 రకాలుగా స్ప్రే చేసుకోవచ్చు, మొదల్లో ఇవ్వచ్చు. పోషకాలుగా పనిచేస్తుంది, పెస్ట్ అటాక్ కూడా పనిచేస్తుంది. ఇది పూర్తి వివరాలు అనేది మరొక వీడియోలో మీకోసం షేర్ చేస్తాను. ఇది ఇచ్చారంటే అద్భుతమైన ఫ్లవర్స్ కూడా వస్తాయి. ఇది ఆయిల్తో చేసుకున్నాము. వేపాకులు, కొబ్బరి నూనె 2 కలిపి మిక్స్ చేసాము కాబట్టి అందులో చాలా మంచి వాల్యుబుల్ పోషకాలు అయితే ఉంటాయి. ఆయిల్లో మంచి పోషకం డైరెక్ట్ ఇస్తే అవి తీసుకోలేదు కాబట్టి ఇలా గ్రైండ్ చేసి ఇచ్చుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఎటువంటి ఇప్పుడు మొక్కల పైన లీవ్స్ పైన హోల్స్ పడుతూ ఉంటాయి కదా, చిన్న చిన్న మన కంటికి కనపడని పురుగులు ఉంటాయి, వాటి కోసం స్ప్రే చేస్తే మంచిగా పనిచేస్తుంది. ఎటువంటి ఇన్సెక్ట్స్ ఉన్నా కూడా పోతాయి. ఇక్కడ గులాబీలు కానీ ఇవన్నీ రెడ్, పింక్ అండ్ వైట్ గులాబీలు గుత్తులుగా వచ్చాయి కదా. మనం ఇచ్చే ప్రతి పోషకాలు మీరు ఫాలో అవ్వండి. ఇవన్నీ ట్రై చేయడం వల్ల మీ గార్డెన్లో కూడా ఇంత అద్భుతమైన ఫ్లవర్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే మీ అందరికైతే రిప్లై చేస్తున్నాను. శంకు ఫ్లవర్స్ గురించి చాలామంది చాలా డౌట్లు అడిగారు. నేను మీకోసం తప్పకుండా ఒక వీడియోలో చూపిస్తాను దాని పూర్తి నివారణ అనేది. ఎటువంటి పెస్ట్ అటాక్ అయినా ఓన్లీ వేపాకు కూడా వాటర్లో మరిగించి కూడా మొక్కలపైన చల్లొచ్చు. అది కూడా కావాలంటే మీకు ముందు వీడియోలో చూపిస్తాను. వేపాకుని వాటర్లో జస్ట్ హాట్ వాటర్లో బాయిల్ చేసి చల్లారిన తర్వాత అది మొక్క పైన స్ప్రే చేసుకోవచ్చు. శంకు ఫ్లవర్స్ ఉన్న దగ్గర కూడా వేప పిండి కూడా చల్లండి, అది చేదుగా ఉంటుంది కదా, ఈజీగా ఎక్కువ మంచింగ్ చేసుకోవడం వల్లనే నాకు తెలిసి అయితే మంచింగ్ ఎక్కువగా చేసినప్పుడే శంకు పురుగులు అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఫ్లవర్స్ అనేది వచ్చాయో. మీ అన్ని డౌట్ కోసం నేనైతే ఒక మంచి వీడియో అయితే నెక్స్ట్ చేస్తాను. శంకు పురుగులు ఎట్లా తరిమి కొట్టాలి గార్డెన్లో లేకుండా. గాజు పురుగులైనా శంకు పురుగులైనా 2 బెడద ఎక్కువగా ఉంటుంది కదా, వాటి కోసం అయితే నెక్స్ట్ వీడియోలో తప్పక చూపిస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పినట్లు కూడా మీరు చేయండి. మీ గార్డెన్ చాలా అద్భుతంగా ఉండి ఇలాంటి ఫ్లవర్స్ మీ గార్డెన్లో కూడా చక్కగా విరగపూస్తాయి. చూశారు కదా, మన గార్డెన్లో రెడ్, వైట్, పింక్ గులాబీలు, కనకాంబరాలు, మందారాలు ఎంత చక్కగా వచ్చాయో. ఇవన్నీ ఫ్రెష్ వీడియోస్ రోజుకి మీకు కొత్తగా చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి రింగ్ రాజ్ అంటారు దీన్ని. ఇది మా ఊర్లో పొలంలో తీసుకొచ్చాను. ఆల్రెడీ మీకు తీసుకొచ్చి వేసినప్పుడు ఒకసారి వీడియో కూడా చేశాను. అవి సీడ్స్ పడి మళ్ళీ కొత్తగా జర్మినేట్ అయినాయి రింగ్ రాజ్. ఇవి గుంట గరగడ ఆకు అంటారు.
గుంటగరగడ ఆకు అంటే తెలియని వాళ్ళంటూ ఉండరు. ఇది నేను ఆయిల్ కోసం ఒకటి ఈరోజు ప్రిపేర్ చేయడానికి కోస్తున్నాను. గుంటగరగడాకు ఇంతకు ముందు చూపించాను మన వీడియోలో. ఇది నేను ఊరు నుండి తీసుకొచ్చాను. అది తీసుకొచ్చి నాటాక దాని సీడ్స్ పడ్డాయి. ఇక్కడ ఫ్లవర్స్ కూడా చూడండి ఎలా వస్తున్నాయో. ఇలా ఫ్లవర్స్ వచ్చాక సీడ్స్ పడి ఇంకా మన గార్డెన్లో వాటికంతటా అవే జర్మినేట్ అవుతూ ఉంటాయి. వీటి వల్ల మన హెయిర్కి చాలా యూజ్ అవుతుంది ఈ గుంటగరగడాకు అనేది. చూసారు కదా మన గార్డెన్లో ఈరోజు ఫ్లవర్స్, కొన్ని టిప్స్, మీరు అడిగిన డౌట్స్ అన్నిటికీ మరియు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను. వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మందారాలు కూడా బీవచ్చంగా వచ్చినాయి. మందారాలు గుంటగరగడాకు కలిపి 2 ఆయిల్ ప్రిపేర్ చేస్తాను. చాలా హెయిర్ గ్రోతింగ్ చాలా బాగుంటుంది. ఈరోజు మందారాలు కూడా ఒక 30కి పైగా వచ్చినాయి. కొన్ని హార్వెస్ట్ చేశాను, కొన్ని మొక్క పైన వదిలేశాను. ఇలాంటి ఫ్లవర్స్ కూడా మీ గార్డెన్లో రావడానికి నేను చెప్తున్నవన్నీ టిప్స్ కానీ పోషకాలు కానీ మీరు ఇచ్చి చూడండి. మీకు ఎటువంటి డౌట్ లేకుండా అన్నీ యూజ్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.